ప్రకాష్, నేను, ఫ్రాన్సిస్, మరి కొంతమంది మేము ఒక టీమ్గా ఉండేవాళ్ళం. ఒకరి నుంచి ఒకళ్ళు చాలా విషయాలు నేర్చుకునేవాళ్ళం. ఒక టీం అనే మాట ఎందుకు ఉపయోగిస్తున్నామంటే మేము ఒక్కొక్కళ్ళము ఒక్కొక్క ఏరియాలో స్పెషలైజేషన్ ఉంటాయి. మేము ఎప్పుడు కంపీట్ అయ్యేవాళ్ళం కాదు, కానీ ఎప్పుడు కూడా ఒకరికొకరు కాంప్లిమెంట్ చేసుకునేవాళ్ళం. ముఖ్యంగా మేము ముగ్గురు కలిసి ఒక పుస్తకాన్ని ప్రింట్ చేసాం, ఫెయిత్ అండ్ ఫోకస్ అని. అప్పుడు ఎవరెవరు దేంట్లో బాగా ప్రాబల్యం ఉన్నవాళ్ళో వాళ్ళకి ఆ సబ్జెక్ట్ ఇవ్వడం జరిగింది. కానీ మేము అందరం కలిసి ఆ బుక్ని ప్రింట్ చేయడం జరిగింది. ఎందుకని మాట చెప్తున్నామంటే క్రిస్టియానిటీలో, క్రైస్తవత్వంలో కాంపిటీషన్కి అవకాశం ఉండదు, కాంప్లిమెంటారిటీ ఉంటుంది. అంటే ఒకరికొకరు మనం సహాయం చేసుకోవటం అనేది ఉంటుంది, కానీ ఒకళ్ళనొకళ్ళు పోటీ తత్వం అనేది ఉండేది కాదు. ఆ విధంగా మేము వ్యవహరించేవాళ్ళం. రెండోది ఏంటనంటే మేము ఒకరికొకరు పరిచయంలో సపోర్ట్ చేసుకునేవాళ్ళం. అది బయట నుంచి వచ్చినటువంటి దాడులైనా, లోన్ నుంచి వచ్చినటువంటి సమస్యలైనా కలిసి మాట్లాడుకొని చేసేటవాళ్ళం. ఇతరుల నుంచి నేర్చుకోవటం కూడా మాకు ఇష్టంగా ఉండేది. ఫ్రాన్సిస్ గారని ఒక ఆయన ఉండేవారు వేటపాలెం దగ్గర. ఆయన చాలా సాంస్కృతిక విషయాలు, సంస్కృతం విషయంలో చాలా పండితుడు, హిందూ వేదాల్లో చాలా పండితుడు. కేవలం నేర్చుకోవాలని ఆయన మేము నంబర్ తీసుకొచ్చి 2-3 రోజులు పెట్టి కూర్చొని ఆయన మేము ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆయన ఇచ్చినటువంటి జవాబుల్ని తర్వాత పుస్తకంగా ముద్రించాం. అంటే నేర్చుకోవడం అంటే ఏంటి అని, వేసే మార్గం అని ఒక పుస్తకాన్ని ముద్రించాం. అవి కేవలం మేము నేర్చుకోవాలని ఆయన పిలిచి కూర్చోబెట్టి మేము మాకు వచ్చినటువంటి తోచిన ప్రశ్నలన్నీ అడుగుతూ ఉంటే ఆయన అలాగా కుర్చీ మీద కూర్చొని ఇచ్చిన జవాబులు రాసుకొని దాన్ని ఒక పుస్తకంగా ముద్రించడం జరిగింది. అంటే నేర్చుకోవడం అంటే ఎంత తపన ఉండేది అనడానికి ఒక చిన్న నిదర్శనం. వాంటెడ్ టు లెర్న్, ఇతరుల నుంచి నేర్చుకోవాలి, ఒకరి నుంచి ఒకరు నేర్చుకోవటం, ఇతరుల నుంచి నేర్చుకోవటం అనేది బాగుండేది. నా లైఫ్లో 2 వ్యక్తులు చాలా త్వరితగతిలో చనిపోయారు. ప్రకాష్ ఒకడు, ప్రవీణ్ పగడాలు. ఇద్దరి గురించి ఎట్లా చెప్పగలనంటే ఇద్దరు నా ముందు బచ్చాగాళ్ళు. ఇద్దరు కూడా నా ముందు బచ్చాగాళ్ళు. నేను ఇక్కడ స్టాఫ్ వర్కర్గా వచ్చినప్పుడు ప్రసంగం చేయడానికి వెళ్తే ప్రకాష్, సీజర్ వీళ్ళు పాటలు పాడేవారు. ఈయన ఇప్పుడు బీఈడీ చదువుతూ ఉంటాడు. మనోడేమో అప్పుడే పరిచయంలోకి వచ్చాడు కాబట్టి గబగబా వచ్చి పాటలు పాడి నా బ్యాగ్ మోస్తానని ఇలా అనేవాడు. అయితే ఆ స్థాయిలోంచి ఏ స్థాయికి వచ్చేసారంటే ప్రకాష్ ముఖ్యంగా ఒక 5-6 ఏళ్ళు అయ్యేటప్పటికీ నాకేమన్నా డౌట్ ఉంటే ప్రకాష్ని అడిగే స్థాయికి వచ్చాను. చాలా బోల్డ్గా మార్చాను. ప్రకాష్ నాకు ఈ అంశం గురించి ఎట్లా చెప్తే బాగుంటుంది అని తనని అడిగి తెలుసు. అంటే చాలా క్విక్గా రైజ్ అయినటువంటి వ్యక్తులు. ప్రవీణ్ పగడాల అలాగే, ప్రకాష్ కూడా అలాగే. ఒక వాయిస్, క్రిస్టియన్ వాయిస్ ఫర్ తెలుగు స్టేట్స్ వీళ్ళు ఉన్నారు. ఎందుకో దేవుడు వీళ్ళిద్దరిని ఒకే టైం ఫ్రేమ్లో తీసుకున్నారు. వీళ్ళు పని ముగించారు, వెళ్ళిపోయారు. ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నారు కాబట్టి ఐ వాంట్ టు పుట్ బిఫోర్ యూ ఛాలెంజ్ ఏంటి అని అంటే కనుక వీళ్ళు, మీకు తెలుసో తెలియదు, క్రైస్తవేతర మాటలు చెప్పే వాళ్ళకి దీటైన జవాబు ఇచ్చేటువంటి స్ట్రాంగ్ వాయిస్ మీరు ఒప్పుకున్నలాగా వెరీ స్ట్రాంగ్ వాయిస్. ప్రవీణ్ పగడాల కానీ, ప్రకాష్ కానీ వాళ్ళిద్దరూ విదిన్ ఎ గ్యాప్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వెళ్ళిపోవటం తెలుగు క్రైస్తవ సమాజానికి ఒక వైడ్ గ్యాప్ ఏర్పడింది. మనం చాలా త్వరితగతిలో ప్రార్థన చేయాలి. మెనీ వాయిసెస్ షుడ్ రైజ్. ఎందుకనంటే ఒకవేళ కనుక ఆ వాయిసెస్ రాకపోతే, గట్టిగా మాట్లాడేటువంటి నాదుడు లేకపోయినప్పుడు ఏమవుతుందో మీకే తెలుసు. క్రైస్తవ్యాన్ని తోలనాడేవాళ్ళు, క్రైస్తవ్యాన్ని, యేసుక్రీస్తుని
ఇష్టం వచ్చినట్లు మాట్లాడేవాళ్ళు ఎక్కువైపోతారు, బెటర్ అయిపోతారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ఈరోజు ఎంతమంది వచ్చి ప్రకాష్ ఎంత గొప్పగా చేశాడు పరిచర్య అన్నాం, దట్స్ వెరీ గుడ్. బట్ టేక్ ఇట్ యాజ్ ఎ మోడల్, టేక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్, ఒక మాదిరిగా తీసుకున్నాం. మనందరం కూడా సిద్ధపడదాం, మనందరం కూడా ఆ గ్యాప్ని ఫిలప్ చేయడానికి దేవుడు మనల్ని వాడుకోవాలి. లార్డ్ ఐఎమ్ అవైలబుల్, నేను సంసిద్ధంగా ఉన్నాను, నన్ను వాడుకో ప్రభు. ప్రకాష్ విషయం అంటే లేడు వెళ్ళిపోయాడనే బాధ ఉన్నప్పుడు కూడా తాను ఈ లోకంలో పడినటువంటి శ్రమ చాలా ఎక్కువ. లాస్ట్ డేస్లో చెప్తా ఉన్నారు, చాలా ఎక్కువ శ్రమకుండా వెళ్తున్నాడు. దేవుడు ఆ శ్రమ నుండి ఉపశమనాన్ని ఇచ్చి ఆయన తీసుకొని చివరి క్షణాల్లో మాట్లాడినటువంటి మాటల గురించి వింటూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ అ వెల్ ప్రిపేర్డ్ డెత్, వెల్ ప్రిపేర్డ్ ఎగ్జిట్. చాలా కొద్ది మంది ఆ విధంగా ప్రిపేర్ అయ్యి ఈ లోకాన్ని విడిచి వెళ్తారు. చాలా కొద్ది మందికి నేను ఇప్పుడు ఇంకా దేవుని దగ్గరికి వెళ్తున్నాను, లేదా ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాను అనేటువంటి అవగాహన ఉంటుంది. ఆ కొద్ది మందిలో ఈయన ఒకటి ఉండటం అనేది గొప్ప భాగ్యం. ఇట్స్ ఎ ప్రివిలేజ్. గాడ్ హెస్ గివెన్ ఎ ప్రివిలేజ్ దో యూ వెంట్ త్రూ పెయిన్, శ్రమకుండా వెళ్ళినప్పటికీ. సో వీ నీడ్ టు ప్రే ఫర్ ఎ డెత్ విచ్ ఈస్ వెల్ ప్రిపేర్డ్ ఈవెన్ ఫర్ us. మన విషయంలో కూడా అది. సో ప్రకాష్ ఈజ్ ఎ గ్రేట్ ఫ్రెండ్, మంచి మిత్రుడు. చాలా విషయాలు కలిసి మాట్లాడుకుంటూ ఉంటాం. వీ లెర్న్డ్ ఎ లాట్. ఈ బ్యూటీ ఏంటంటే చాలాసార్లు మేము వాదించుకున్నాం. ఎంత వాదించుకున్నాం అంటే పక్కన వాళ్ళని చూస్తే మా ఇద్దరిని శత్రువులు అనుకునేవాడు. అంటే సబ్జెక్ట్ విషయాలు అలా వాదించుకునేవాడు. లేదా దేవుని వాక్యం విషయంలో ఒక ప్యాసేజ్ గురించి ఎంత వాదించుకున్నామంటే మొహం ఎర్రగా అయిపోయి కొట్టుకుంటారేమో అనుకునేవాడు. బట్ దట్ ఈస్ ఓన్లీ రిలేటెడ్ టు టాపిక్స్, నాట్ టు పర్సన్స్. అది కూడా మీకు ఎందుకు షేర్ చేస్తున్నానంటే దేవుని వాక్యాన్ని నేర్చుకోవాలి, సత్యాన్ని గ్రహించాలి, రాజీ పడకూడదు. అంటే ఏదో చెప్పారు కదా అని వినకూడదు, కన్విన్స్ అవ్వాలి, ఒప్పింపబడేటంత వరకు కూడా అంగీకరించాలి. ప్రజలు చాలామంది ప్రకాష్ని మొండోడు అంటారు, కానీ దానికి ఒక పాజిటివ్ సైడ్ ఉంది. ఏంటో పాజిటివ్ సైడ్ ఏంటంటే తాను గ్రహించేటంత వరకు, తాను అర్థం చేసుకునేటంత వరకు ఒప్పుకోవడం. ఈ విల్ నాట్ యాక్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ క్రైస్తవులుగా ఆ ధోరణి ఉండడం అనేది అవసరం. లేదనంటే సత్యాన్ని మనం సత్యంగా చూడడం, దాన్ని నీళ్లు గార్చేస్తాం, నీరు గార్చకుండా ఉండాలి. అందుకనే తాను మాట్లాడేటప్పుడు ఎవరన్నా వింటే కనుక పొగరెక్కువ, లేకపోతే ఈయనకి మొండి ఎక్కువ అని అనుకుంటారు. కానీ క్రిస్టియన్స్ ట్రూత్ మాట్లాడితే అలాగే ఉంటుంది, రాజీ పడకుండా మాట్లాడగలిగే. వీ కెన్ లెర్న్ లాట్ ఫ్రమ్ దిస్ మ్యాన్. ఈ వ్యక్తి జీవితాల నుంచి మనం చాలా నేర్చుకోగలుగుతాం. చిన్న ప్రవర్తన చేస్తాం. అదేమో మా ప్రభు ప్రకాశం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తెలుగు రాష్ట్రాల్లో గత కొద్ది కాలంగా ప్రభు నీ స్వరంగా తను మీరు వాడుకున్నారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నీ బోరగా తను మీరు వాడుకున్నారు ప్రభు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేను అనేక విషయాల్లో ప్రభు క్రైస్తవుల్ని తోలనాడినప్పుడు, క్రైస్తవ సత్యాన్ని ప్రభా ప్రశ్నించినప్పుడు మొహమాటం లేకుండా, ఏమాత్రం ప్రభా జంకకుండా, ధైర్యంగా ప్రభా ఎలాంటి పరిస్థితులు వచ్చినా పర్లేదు అన్నట్లు నిలబడి మాట్లాడేటువంటి వ్యక్తుల్లో ప్రకాష్ని ఒకటిగా చేసావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన తాను అనేక మందికి నేర్పించాడు, వెరిటాస్ ద్వారా అనేక మందికి తర్బీదునిచ్చాడు. నేర్చుకున్నటువంటి ప్రతి ఒక్కరు ప్రభా ఆయన దాన్ని అభ్యసించడానికి, అవలంబించడానికి నేను ప్రభు చూపించుకొని వచ్చిన ప్రభు. సీజర్ను బట్టి, కిషోర్ను బట్టి, వాళ్ళ ఫ్యామిలీస్ని బట్టి మీ సన్నిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ టు దెమ్. ఆ గ్యాప్ ఇంకెవరూ ఫిలప్ చేయలేరు ప్రభు, ఇంకెవరూ ఫిలప్ చేయలేరు. ఆయన ప్రకాష్ యొక్క వైఫ్ గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు. ఇట్స్ ఎ హ్యూజ్ గ్యాప్ ప్రభా. మీరు మరణం యొక్క ఆవేదనని మీరు అనుభవించి చూశారు. ఆయన ఒక చిన్న పాప చనిపోయినప్పుడు వెళ్ళి బతికించారు. నయీన్ అనే ప్రాంతంలో ప్రభా విధవరాలు కుమారుడు చనిపోయినప్పుడు కరుణించి
మీరు తిరిగి లేపారు. లాజర్ చనిపోయినప్పుడు అల్టిమేట్ ప్రభా మీరు వెళ్ళి ఏడ్చారు. అది మాకు కంఫర్ట్ ఇస్తుంది ప్రభా. చావు ఎలాంటి ఎడబాటుని కలిగిస్తుందో, ఎలాంటి ఎమోషనల్ ట్రామా గుండా వెళ్తారో మీరు అనుభవించారు, కన్నీరు విడిచారు. కాబట్టి ప్రభా ఎవరు కూడా ఆదరించలేరు ప్రభా. మరణము మాకు ఇష్టమైనటువంటి వాళ్ళకి కలిగినప్పుడు మీరు తప్పించి, తాత్వికంగా ప్రభా మనసులో ప్రభా మరణం తర్వాత పునరుద్ధానం ఉన్నది అని మేము నమ్మినప్పటికీ ద గ్యాప్ ఇస్ గ్యాప్ ప్రభా. ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయగలిగేది మీరు ఒకళ్ళే ప్రభా. మీరు సహాయం చేయమని అడుగుతున్నాను. ఇంతమంది ఇక్కడికి వచ్చి ఇలాగ చూసి వెళ్తూ ఉన్నప్పుడు ఇట్ స్పీక్స్ ప్రభా. ప్రకాష్ ఎంత పరిచయం చేశాడు, ఎంతమందికి ప్రభా ఈ వాక్యాన్ని అందించాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హిస్ లైఫ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద గిఫ్ట్స్ యూ హ్యావ్ గివెన్ టు హిమ్ అండ్ హీ ఫుల్లీ యూజ్డ్ ఇట్ ఫర్ యువర్ గ్లోరీ అండ్ ఫర్ యువర్ కింగ్డమ్. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సమస్త ఘనత మహిమ మీకు ఆరోపిస్తూ మేమందరం ఒకరోజు కలుసుకుంటామనేటువంటి నిరీక్షణతో క్రైస్తవులంగా నాయన మేము ఒక వ్యక్తి మరణించినప్పుడు తిరిగి కలుసుకుంటాడనే నిరీక్షణ మాకుంది ప్రభు. క్రీస్తు యొక్క పునరుద్ధానం బట్టి ఆ నిరీక్షణ మమ్మల్ని ధైర్యపరచగలిగినట్లు ప్రభు చూపించినాను. యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి.